హజరత్ సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు అన్హు వారు హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు వారి ఖిలాఫత్ పరిపాలన కాలంలో కూఫాకి గవర్నర్గా ఉండేవారు. సాద్ బిన్ అబీ వక్కాస్ వారు ఎవరు? అష్రే ముబషిరా, స్వర్గవాసుల ధృవీకరణ పొందినటువంటి వ్యక్తుల్లో 10 మందిలో ఒకరు సాద్ బిన్ అబీ వక్కాస్ వారు. కూఫాకు గవర్నర్గా ఉన్నారు. ఆయనపై ఒక ఫిర్యాదు వస్తుంది. అదేంటంటే సాద్ బిన్ అబీ వక్కాస్ మాకు సరిగ్గా నమాజ్ చదివించడం లేదని ఒక ఫిర్యాదు వస్తుంది. ఆ ఫిర్యాదు రాగానే కూఫా నుండి మదీనాకి ఉమర్ బిన్ ఖత్తాబ్ గారు పిలిపిస్తారు. నీ మీద ఒక ఫిర్యాదు వచ్చింది, నువ్వు సరిగ్గా నమాజ్ చదివించట్లేదంట కదా అని అడగగానే, ఓ విశ్వాసుల నాయక అమీరుల్ మొమినీన్, నేను ఏ నమాజ్ అయితే ప్రవక్త నుండి నేను చూశానో అదే నమాజ్ నేను చదివిస్తున్నాను అంటే, అప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు వారు, నాకు కూడా నమ్మకమే ఉంది, కానీ ఫిర్యాదు వచ్చిందని నేను నిన్ను పిలిచాను, నువ్వు వెళ్ళిపో అంటారు. కానీ వెనక నుండి ఒక వ్యక్తిని ఎంక్వైరీ కోసం, విచారణ కోసం పంపిస్తారు. అల్లాహు అక్బర్. ఆ వ్యక్తి కూఫాకు వచ్చేసిన తర్వాత, ఏంటి సాద్ బిన్ అబీ వక్కాస్ ఎలా ఉన్నాడు అంటే అందరూ మంచిగా సమాధానం చెప్పారు. ఒక వ్యక్తి మాత్రం 3 ఫిర్యాదులు చేశాడు. ఆ 3 ఫిర్యాదులు ఏంటంటే, సాద్ బిన్ అబీ వక్కాస్ మాకు నమాజ్ సరిగా చదివించాడు, మాలే గనిమతిని మా మధ్య సరిగా పంచడు, మా మధ్య న్యాయం చేయడం అని ఈ 3 విషయాలు ఫిర్యాదులు చేయడం జరిగింది. వాస్తవంగా సాద్ బిన్ అబీ వక్కాస్పై చేసే ఆరోపణలు ఇవి. సాద్ బిన్ అబీ వక్కాస్ వారు చాలా బాధపడిపోయారు. ఎందుకంటే నేను ఈ పనులు చేయలేదు, ఒక వ్యక్తి ఈ విధంగా ఆరోపిస్తున్నాడు అని చేతులు పైకెత్తి బద్దువా చేశాడు. అతని వ్యతిరేకంగా 3 బద్దువాలు చేయడం జరిగింది సాద్ బిన్ అబీ వక్కాస్. ఓ అల్లా, ఇతడు అబద్ధికుడు, నాపై ఆరోపణలు చేశాడు కాబట్టి నేను ఇతన్ని శపిస్తున్నాను. ఆ శాపం ఏంటంటే, ఓ అల్లా సుబ్హానహు వ తఆలా, ఈ వ్యక్తి పేదరికాన్ని విపరీతం చేసేయి, ఈ వ్యక్తి ఆయుష్ని విపరీతంగా పెంచాయి, ఈ వ్యక్తి ఫిత్నాలో పడిపోవాలి. 3 బద్దువాలు ఇచ్చారు ఆ వ్యక్తికి వ్యతిరేకంగా. 1 అతని ఆయుష్ని పెంచాయి, 2 అతని పేదరికాన్ని విపరీతం చేయి, 3 అతని ఫిత్నాల్లో ముంచే అనేసి బద్దువా చేశారు. అల్లాహు అక్బర్. ఆనాటి విశ్వాసులు ప్రజలు చూశారు ఆ బద్దువా శాపం ఎలా తగిలింది అంటే, ఆ వ్యక్తి ముసలుడైపోయాడు, పండు ముసలుడైపోయాడు. అతని కనుబొమ్మలు తెల్లగా అయిపోయి ఊడి నోట్లో పడుతున్నాయి, కింద పడుతున్నాయి. అంతగా అతని వయసు పెరిగిపోయింది. రెండోది ఏంటి, ఓ అల్లా, ఇతని విపరీతంగా పేదవాణ్ణి చేసాయి, దరిద్రుని చేసాయి. ఎంతగా భికారి అయిపోయాడంటే అడుక్కునే పరిస్థితి ఏర్పడింది. 2 బద్దువాలు. 3వ బద్దువా ఏంటో తెలుసా, ఓ అల్లా, ఇతన్ని ఫిత్నాలో ముంచెయ్యి అని చెప్పాడు. ఎలాంటి ఫిత్నాలో అంటే, ఆ పండు ముసలుడైపోయి చావుకు దగ్గరైనప్పటికీ కూడా ఆ చౌరస్తాలో కూడలి దగ్గర నిలబడి అటు నుండి వచ్చేటువంటి స్త్రీలకు సైగా చేసేవాడు, లైన్ వేసేవాడు. ఆ స్త్రీలను చూసి ఎగతాళి చేస్తూ వాళ్ళకి లైన్ వేసేవాడు ఆ పండు ముసలివాడు. ఈ విధంగా ఫిత్నాలో పడిపోయాడు. ఆనాటి ప్రజలు చూసారు, ఆ ఫిత్నాలతోనే అతడు చనిపోయాడు. అల్లాహు అక్బర్. మనం కూడా ఈరోజు ఏం చేస్తుంటామంటే, తెలిసి తెలియని జ్ఞానంతో కొంతమందిపై ఆరోపణలు చేసేటట్టు ప్రయత్నం చేస్తుంటాం. నిజంగా చెప్పాలంటే సహీహుల్ జామీ హదీస్ నంబర్ 4482 హఫ్స్ ఇబ్నే ఆసిమ్ రదియల్లాహు వారి ఉల్లేఖన ప్రకారంగా, ఆ వ్యక్తి కంటే అబద్ధికుడు మరెవడు కాగలుగుతాడు? విన్న ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేస్తూ ఉంటాడు. మీరు ఫలానా విషయం విన్నారు, మీ సోదరి వారి గురించి, మీ బంధువుల గురించి, మీ మస్జిద్ కమిటీ వారి గురించి, వెంటనే ఇతరులకు చేరవేస్తున్నారు. అతడు అబద్ధికుడు. విన్న విషయాన్ని విచారించాలి, విన్న విషయాన్ని చేరవేసుకుంటూ వెళ్ళిపోతే వారు అబద్ధికులు అని చెప్పారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6056లో ఉన్న విషయం ఏంటంటే, అన్ హుదైఫా బిన్ యమాన్ రదియల్లాహు అన్హు కాల్ కాల రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం లా యద్ఖులుల్ జన్నత ఖత్తాతున్. రవాహుల్ బుఖారీ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అన్ హుదైఫా బిన్ యమాన్ ఉల్లేఖన ప్రకారంగా, పుకార్లను సృష్టించేవాడు, చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించడని ప్రవక్త చెప్పారు. కాబట్టి చాడీలకు, పుకార్లకు, వదంతులకు దూరంగా ఉండాలి. ఎవరిపైనైతే మనం ఆరోపణ చేస్తున్నామో వారు నోరు విప్పి బద్దువా ఇస్తే ఆ బద్దువాకు మనం గురి